హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో హెల్తీగా, వెల్తీగా, పాజిటివ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ పాజిటివ్ ఫీల్తోనే మనం ఈరోజు ఈ యొక్క వీడియో స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల చూద్దాం. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు మీ యొక్క ఈ వీడియో మీ పై ముందుకు వచ్చినా సరే ఇది మీరు చూడొచ్చు, అది మీ పైన అప్లై అవుతుంది. లెట్స్ ఓకే యూనివర్స్, చూస్తున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మై అగ్నిస్టార్స్, థ్యాంక్ యూ డివైన్. ఓకే, నైట్ ఆఫ్ కప్స్, గ్రేట్. అండ్ నెక్స్ట్ Queen of Cups. Okay, and then another one. Oh, the Sun. Positively card. And bottom of the deck. Oh, the High Priest. Okay. Okay, present me partner can feelings enti ante. Oh my goodness. Knight of Cups, Queen of Cups, and the Sun card. And bottom of the deck, the High Priest. అండ్ మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, అతని కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే, అది పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ప్రజెంట్ పర్సన్ అవ్వచ్చు, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ అవ్వచ్చు, ప్రజెంట్ కాంటాక్ట్లో ఉన్న పర్సన్ అయినా అవ్వచ్చు. చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. ప్రజెంట్ పర్సన్ గురించి చెప్పుకుందాం. ఆ ప్రజెంట్ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు, మీ పట్ల చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు. అండ్ నాకు తెలిసి ఈ వీక్లో మీ పర్సన్ తనలో ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు పూర్తిగా. కొన్ని సిచ్యువేషన్స్లో అయినట్లయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు కొంతమంది. ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అండ్ ఆ పర్సన్ మీ గురించి రాబోతున్నారు, సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఐ థింక్ మీరు ఇంటిమేసీ అవ్వబోతున్నారు. కిస్, హగ్ ఏవైనా అవ్వచ్చు, నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్తో చాలా చాలా కనెక్ట్ అవ్వబోతున్నారు. ముందున్న మీ రిలేషన్షిప్ కంటే ఇప్పుడు మీ యొక్క రిలేషన్షిప్ అనేది, మీ యొక్క బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది. ఒకరినొకరు ఇంకా చాలా లోతుగా అర్థం చేసుకోబోతున్నారు. అండ్ ఫుల్లీ కన్వర్జేషన్, హార్ట్ఫుల్ కన్వర్జేషన్ అవ్వబోతుంది మీ యొక్క పార్ట్నర్తో. చెప్పాలంటే క్వీన్ ఆఫ్ కప్స్, ఎమోషనల్, కేరింగ్, లవింగ్. అండ్ మీరు కూడా మీ పార్ట్నర్ మీ మనసులో ఎంత ప్రేమ ఉందో మీ పార్ట్నర్కి చెప్పబోతున్నారు. అండ్ పాస్ట్ పర్సన్ అయినట్లయితే ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఏదైతే వాళ్ళు కూడా తిరిగి రాబోతున్నారు. వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కట్ ఆఫ్ చేయబోతున్నారు మీ యొక్క పర్సన్. ఎందుకంటే ద హై ప్రిటిస్ట్, పాస్ట్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టేసినట్లయితే, బ్రేకప్ అయినట్లయితే, మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే, ఆ పాస్ట్ పర్సన్ ప్రజెంట్ అయితే ద హై ప్రిటిస్ట్ డివైన్తో కనెక్ట్ అయి ఉన్నారు. డివైన్కి జస్టిస్ కోరుకుంటున్నారు. అంటే తాను చేసిన తప్పులకి రీగ్రెట్ అవుతున్నారు మీ యొక్క పర్సన్ అనేవారు, మిమ్మల్ని వదులుకున్నందుకు. ఈశ్వరునికి ఎక్కువ ప్రే చేస్తున్నారు. మళ్ళీ ఆ వ్యక్తితో మళ్ళీ నేను రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ ఆ ఒక్క పర్సన్తోనే నేను మళ్ళీ కొత్త న్యూ చాప్టర్ అనేది ఓపెన్ చేయాలి. లవ్ లైఫ్లో మళ్ళీ మేము ముందుకు వెళ్ళాలి, తనతో కలిసి హ్యాపీగా ఉండాలని మీ యొక్క పాస్ట్ పర్సన్ అనేవారు డివైన్తో కనెక్ట్ అయ్యి డివైన్కి ప్రే చేస్తున్నారు. గాడ్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పాస్ట్ పర్సన్ అనేవారు. అండ్ ఏది ఏమైనా సరే మీరు మీ ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. ద హైప్రిటిస్ట్ ఇంకో మెసేజ్ ఏమిస్తుందంటే, ఏమైనా చేసే ముందు మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకేం మెసేజ్ ఇస్తుంది, మీకేం ఇంటిస్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. ద సన్ కార్డ్, ఐ థింక్ నాకు తెలిసి మీ యొక్క పర్సన్ ఇప్పటి వరకు లేదు, కానీ ఇప్పుడు చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. ద సన్ అనేది ద పాజిటివ్ కార్డ్, వెరీ వెరీ పాజిటివ్ కార్డ్. ఐ థింక్ నాకు తెలిసి మీ పర్సన్ అనేవారు తన ఫ్యామిలీలో కొంతమంది సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ తన ఫ్యామిలీలో మీ గురించి చెప్పబోతున్నారు. అంటే నేను ఇలా అమ్మాయిని ప్రేమించాను, తనని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి వాళ్ళ యొక్క పేరెంట్స్తో చెప్పబోతున్నారు కొంతమంది పర్సన్స్ అయితే. ఇంకొంతమంది పర్సన్స్ అయినట్లయితే తన యొక్క గుండెలో ఎంత ప్రేమ ఉంది మీ గురించి అది ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు.
నైట్ ఆఫ్ కప్స్ చాలా రొమాంటిక్, చాలా 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 రొమాంటిక్, వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్. థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మీ పర్సన్ తాను పాస్ట్లో చేసిన తప్పులు తెలుసుకొని డివైన్కి సరెండర్ అయ్యారు. డివైన్కి సరెండర్ అయ్యి మీ వైపుగా మళ్ళీ రావాలనుకుంటున్నారు. అండ్ పాస్ట్ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయడో అనేది మీ పైన డిపెండ్, మీరు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదా అనేది. బట్ మీ పాస్ట్ పర్సన్ ఐ థింక్ నాకు తెలిసి ఈ December 31 ఎండింగ్ లోపు మీ యొక్క పాస్ట్ పర్సన్ మీకు మెసేజ్ చేసే అవకాశం ఉంది. కాల్ అయినా చేసే అవకాశం ఉంది, మెసేజ్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్లీ యువర్ పర్సన్ ఆర్ కమింగ్ టువర్డ్స్. ఎగ్జాక్ట్లీ ద స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది, నాకు స్ట్రాంగ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. మీ పర్సన్ మీ వైబ్గా వస్తున్నారు. అండ్ మీరు కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, పాస్ట్ పర్సన్ని కోరుకుంటున్నారు. కొంతమంది ప్రజెంట్ పర్సన్ ఉన్న లైఫ్లోనైతే తనని సోల్మేట్ కావాలి, తన పార్ట్నర్గా అవ్వాలి, తను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళ యొక్క విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది తప్పకుండా. అండ్ అనదర్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ నేను మీ ముందే తీస్తున్నాను, ఇక్కడ షుగర్ కోటింగ్ కాదు. సో ఈ కార్డ్స్ అలానే పెట్టాను. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, మీ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చున్నాయి మీవి. మీ పర్సన్ అయితే తప్పకుండా మీ వైపు రాబోతున్నారు. బట్ ఏది ఏమైనా సరే మీరు ఆచితూచి డెసిషన్ తీసుకోండి. విష్ ఫుల్ఫిల్మెంట్, మేనిఫెస్టేషన్, మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. ఆ మేనిఫెస్టేషన్ అనేది మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ తప్పకుండా అవుతుంది. ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇదివరకైతే ఇంకేమనిపిస్తుందంటే ఇంకో మెసేజ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ త్రో, అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ మీ యొక్క పర్సన్ వైపు నుండి అయితే ఇదివరకు అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే తన ఫ్యామిలీలో ఏదైతే మదర్ ఫిగర్ అవ్వచ్చు, లేకపోతే ఆ సిస్టర్ అవ్వచ్చు, కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవద్దు, ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవద్దు, తనది వేరే క్యాస్ట్, మనది వేరే క్యాస్ట్, సో ఈ మ్యారేజ్ని ఇక్కడ ఆపేద్దాం, వద్దు అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంతమంది పార్ట్నర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నారు, అంటే ఫైనాన్షియల్గా అంత స్టెబుల్గా లేరు. సో మీ పార్ట్నర్ మీ యొక్క విషయంలోని నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు. మీ పర్సన్ మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆ నెక్స్ట్ యాక్షన్ ఏంటో తెలుసుకుందాం. మీ పర్సన్ మీ గురించి ఏం నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారో తెలుసుకుందాం. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్, వాళ్ళ గురించి ఏం నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ మ్యాగ్నిస్టర్స్, థ్యాంక్ యూ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు వాళ్ళ గురించి? ఓ ద గ్రేట్నెస్, కింగ్ ఆఫ్ కప్స్. ఓ మై గుడ్నెస్. ఓ 4 ఆఫ్ కప్స్. ఓకే 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 ఓకే. కింగ్ ఆఫ్ కప్స్. ఎగ్జాక్ట్లీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఏవైతే ఇష్యూస్ ఉన్నా ఆ ఫ్యామిలీ ఇష్యూస్ని టేకప్ చేయబోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో చెప్పబోతున్నారు. ఏది ఏమైనా సరే నేను అమ్మాయిని లేకపోతే అబ్బాయిని తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాను, నేను తన పార్ట్నర్గా చేసుకుంటాను. అండ్ ఇదివరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ యొక్క పార్ట్నర్కి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కూడా స్టేబుల్ అవ్వబోతున్నారు మీ యొక్క పర్సన్. ఎందుకంటే ఇక్కడ డివైన్ అనేవారు మీ యొక్క పర్సన్కి సహాయం చేయబోతున్నారు. డివైన్ ఇక్కడ మీ యొక్క పర్సన్కి సహాయం చేయబోతుంది ఏదో ఒక విధంగా. తన ముందు ఏదో ఆపర్చునిటీని తీసుకొని రాబోతుంది. తప్పకుండా మీ యొక్క పర్సన్ లైఫ్లోని స్టెబిలిటీ రాబోతుంది, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వబోతున్నారు. తప్పకుండా మీ పర్సన్ మీ వైపుగా రాబోతున్నారు. థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని కట్ ఆఫ్ చేసుకుంటారు, ఆ థర్డ్ పార్టీని దూరం చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఈ కార్డ్ ఇంకేం సూచిస్తుందంటే ఎండింగ్ ఆఫ్ ద థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ ఉన్నా సరే మీ పర్సన్ దాని వైపు చూడట్లేదు, థర్డ్ పార్టీని కట్ ఆఫ్ చేసుకుంటున్నారు మీ పర్సన్. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు ఈసారి. మిమ్మల్ని ఎలాగైనా మీతో రీయూనియన్, మీరు ఇదివరకు రీయూనియన్ కావాలి అనుకున్నట్లయితే రీయూనియన్ కూడా అవుతుంది మీ యొక్క పర్సన్తో. అది కూడా 1 month, ఐ థింక్ 1 month సమయం పడుతుంది. అయితే పాస్ట్ పర్సన్ నుండి కాల్ లేకపోతే మెసేజ్ రావడానికి December 31 లోపు, అది కూడా ఒక ఫ్రంట్ త్రో కావచ్చు, లేకపోతే మీ యొక్క పాస్ట్ పర్సన్ డైరెక్ట్గా మీకు మెసేజ్ అయినా కాల్ అయినా చేయొచ్చు.
ఇంకోటి ఏంటంటే పాస్ట్ పర్సన్ పూర్తిగా మీ లైఫ్‌లో అంటే నేను పూర్తిగా రీయూనియన్ అవ్వడానికి మీరు అంటే మొదటిలాగా మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ అవ్వడానికైతే మాక్సిమం 1 మంత్ టైం అయితే పడుతుంది. మాక్సిమం 1 మంత్ టైం. ఓకే. అండ్ నౌ శివజీ మీకు గురించి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? మీ యొక్క రిలేషన్‌షిప్ గురించి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. అండ్ వన్ థింగ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ యొక్క లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ పర్సన్ అవ్వచ్చు, ప్రెజెంట్ పర్సన్ అవ్వచ్చు. బట్ మీట్ అయినప్పుడు కొంచెం హగ్స్, కిసెస్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ ద హై ప్రెజెన్స్ వచ్చింది కాబట్టి ఏది ఏమైనా సరే మీ యొక్క బౌండరీస్ అనేవి, మీ యొక్క లిమిటేషన్స్ అనేవి మీరు ఉంచండి. ఎందుకైనా మంచిది ఫర్దర్ ఫ్యూచర్ గురించి. సో నౌ శివజీ మీకేం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీ రిలేషన్‌షిప్ గురించి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. ఓహ్ మై గుడ్‌నెస్! శివజీ చూస్తున్న వ్యూవర్స్ గురించి, వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్‌కి మీరు వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ. మెడిటేషన్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఓకే. ఈ కార్డ్‌ని కూడా మనం తీసుకుందాం. స్టిల్‌నెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ మెడిటేషన్ డిస్కవర్ యువర్ ట్రూ సెల్ఫ్. ఇక్కడ శివుడు ఏం చెప్తున్నారంటే మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. మెడిటేషన్ వల్ల మీ యొక్క ఇన్నర్ ఫోర్సెస్ అంటే మీ యొక్క ఇంట్యూషన్ పవర్‌ని పెంచుకోవచ్చు. అంటే మీ యొక్క సబ్‌కాన్షియస్ పవర్ అంటే ఏం జరగబోతుందో మీరు ముందే తెలుసుకోవచ్చు. అంటే రానున్న పరిస్థితుల్లో మీరు ఎలా నడుచుకోవాలి మీ లైఫ్‌లో. మీ యొక్క కరెంట్ రిలేషన్‌షిప్‌ని ఎలా బాండింగ్ చేసుకోవాలి. ఆ రిలేషన్‌షిప్‌లో ఎటువంటి గొడవలు రాకుండా దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. అవన్నీ తెలుసుకోవాలి. అలాగే మీ యొక్క లైఫ్‌లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి. లైఫ్‌లో గ్రోత్ కావాలన్నా ఏం చేయాలని మెడిటేషన్ ద్వారా మీ యొక్క ఆన్సర్స్‌ని మీరే తెలుసుకోవచ్చు. అండ్ స్టిల్‌నెస్ కొంతమంది లైఫ్‌లో ఏంటి అంటే స్టిల్‌నెస్ ఇప్పటి వరకు స్టక్ అయిపోయారు. ఏదో ఒక సిట్యుయేషన్ అవ్వచ్చు. ఫ్యామిలీ సిట్యుయేషన్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అవ్వచ్చు, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అవ్వచ్చు. ఒక మనిషి అనేది ఒక విధంగా స్టక్ అయిపోయి ఉన్నారు. స్టిల్‌నెస్ అక్కడే ఉండి ఆగిపోయారు. బట్ అలా కాదు. లైఫ్‌లో ఉన్న ఛాలెంజెస్‌ని ఎదుర్కోవాలి. లైఫ్‌లో ఉన్న ఛాలెంజెస్‌ని ఎదుర్కోవాలి అనుకుంటే ఆ స్టిల్‌నెస్ నుండి, ఆ స్టక్ ఎనర్జీ నుండి బయటికి రావాలి. మీ యొక్క ఎటర్నల్ ఫోర్సెస్ మీ యొక్క ప్రతి ఒక్కరిలో చాలా ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరిలో శక్తి అనేది ఉంటుంది. వాళ్ళకి తెలియని శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తిని జాగృతం చేయాలంటే మెడిటేషన్ చేయాలి. సో డూ మెడిటేషన్. ఈవెన్ డైలీ మీరు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క స్టక్ ఎనర్జీ నుండి మీరు బయటపడతారు. అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది మెడిటేషన్ నుండి. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అయి ఉంటుంది. అండ్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది మీరు తెలుసుకున్నారు. అండ్ ఇలాంటి వీడియోసే మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.